పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి కులగణనపై. అందరికీ నమస్కారం. దేశవ్యాప్తంగా జనాభా గణనలో భాగంగా కులగణన జరగాలి. ముఖ్యంగా బీసీల జనాభా గణన జరగటం లేదు. మేమెంతో మా వాటా ఎంతో తేల్చండి అని అనేక దశాబ్దాలుగా మేము పోరాటం చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వాలు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వము జనగణనలో భాగంగా కులగణన చేయలేదు. కానీ 2022లో బీహార్ ప్రభుత్వము ఇనిషియేషన్ తీసుకొని అక్కడ కులగణన చేసింది. బీహారీ జాతి ఆధారిత కులగణన చేయటంతో దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఇదే విధమైనటువంటి డిమాండ్స్ బయలుదేరాయి. దేశవ్యాప్తంగా కులగణన జరగాలని, ఆయా రాష్ట్రాల్లో కూడా కులగణన జరగాలని ఒక డిమాండ్స్ వస్తే ఇప్పటికి దేశంలో 9 రాష్ట్రాలు కులగణనని ప్రారంభించాయి. సరే, తెలంగాణకు వచ్చేసరికి బీహార్ తర్వాత కులగణన పూర్తి చేసినటువంటి రెండవ రాష్ట్రంగా రికార్డుకి ఎక్కిందనే చెప్పాలి. అయితే ఇక్కడ కులగణన పూర్తి చేసి ఆ రిపోర్ట్ ని ప్రభుత్వానికి అందజేసినటువంటి సందర్భంలో రిపోర్ట్ ని సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీన్ని ప్రకటించారు. అయితే ఈ రిపోర్ట్ చూసి ఈ రిపోర్ట్ ఎలా ఉంది అనేటటువంటి ఒక కంక్లూజన్, ఒక అభిప్రాయానికి వస్తే రిపోర్టు అశాస్త్రీయంగా ఉంది, ఆమోదయోగ్యం కాదు అనేటటువంటి అభిప్రాయాన్ని చెప్పాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వాళ్ళు ప్రాథమికంగా రిపోర్ట్ లో ఇచ్చినటువంటి దాని ప్రకారంగా తెలంగాణ రాష్ట్రంలో ఏ వర్గాలు ఎంత శాతం ఉన్నారు అనేటటువంటి దానిపైన అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఏంటి అభ్యంతరాలు? తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీలు 17% ఉన్నారని, ఎస్సీలు 10% ఉన్నారని, మైనారిటీలు 10+2 12% ఉన్నారని చెప్పారు. అంటే ఈ 3 వర్గాలు దరిదాపు 39 నుంచి 40% ఉన్నారు. 40% ఉన్నారనుకుంటే ఇంకా రెస్ట్ ఆఫ్ దట్ మిగిలింది ఎంత? 60% మిగిలింది. ఈ 60%లో లేని అగ్రవర్ణాలను 15% చూపెట్టారు. వాళ్ళని 15% చూపెడుతున్నారు అంటే ఇంకా మిగిలింది ఏంటది? 45-46%. 46% మాత్రమే బీసీలు ఉన్నారు అనేటటువంటి ఒక రిపోర్ట్ నైతే బయట పెట్టారు. ఇది చాలా అభ్యంతరకరమైనటువంటి విషయం. ఎందుకు అనంటే, అందాజగా ఏ శాస్త్రీయత లేకుండా లెక్కేసిన బీసీలు తెలంగాణ రాష్ట్రంలో 50% కంటే ఎక్కువ ఉంటారు అనేది ఎప్పటి నుంచో మనం మాట్లాడుతున్నటువంటి లెక్క. మరి ఈ సర్వేలో సమగ్ర ఇంటింట కుటుంబ సర్వే వీళ్ళు చేసింది. దీంట్లో 46% మాత్రమే బీసీలు ఉన్నారు. ప్లస్ అక్కడ ముస్లిం మైనార్టీలో ఉన్నటువంటి 10% బీసీలు కలిపితే 56% అని చెప్తున్నారు. అంటే ఒరిజినల్ గా 134 బీసీ కులాలు ఉంటే దాంట్లో వీళ్ళు ఇస్తున్నటువంటి పర్సంటేజ్ ఎంత? ఈ రాష్ట్రంలో 46% బీసీలు ఉన్నారు, 15% అగ్రవర్ణాలు ఉన్నారు. అంటే ఇక్కడ 60 పూర్తయితే ఆ 40 మిగతా ఆ 3 వర్గాలకు సంబంధించినటువంటి లెక్కలు ఇచ్చారు. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటి అని అంటే, చాలా కీలకమైన అభ్యంతరాలు ఉన్నాయండి నాకు. ఆ అభ్యంతరాల్లో మొదటి అభ్యంతరం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 2014లో సమగ్ర కుటుంబ సర్వే, ఎస్కేఎస్ సర్వే చేశారు. ఈ సర్వే చేసినటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణలో 51.1% బీసీలు ఉన్నారని చెప్పారు. మరి 2014 నుంచి ఇప్పటి వరకు ఒక దశాబ్దం అయింది కదా. ఈ 10 సంవత్సరాలలో బీసీల జనాభా పెరుగుద్దా తగ్గుద్దా? బీసీల పర్సంటేజ్ పెరగాలనా తగ్గాలనా? అంటే 51% అని అప్పుడు చెప్తే ఇప్పుడు 46%కి ఎట్లా తగ్గింది? ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటి అంటే, ఇదే రిపోర్ట్ లో ఎస్సీ జనాభా తగ్గలేదు, ఎస్టీ జనాభా తగ్గలేదు, మైనార్టీ జనాభా తగ్గలేదు. కానీ కేవలం తగ్గిందల్లా వచ్చేసింది ఏంటి అంటే బీసీ పర్సంటేజ్ తగ్గింది. ఇది మాకున్నటువంటి ఒక అభ్యంతరం. ఇక రెండో అభ్యంతరం ఏంటి అంటే, ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి దేశంలో జనాభా లెక్కల సేకరణ చేస్తారు. సరే, 2021లో కోవిడ్ ప్రభావం వల్ల చెయ్యలేదు. కానీ అదే జనాభా లెక్కల ప్రకారంగా మనం మాట్లాడదాం. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ జనాభా 3,51,00,000. అది గవర్నమెంట్ అఫీషియల్ రికార్డ్. తర్వాత సమగ్ర కుటుంబ సర్వే లెక్క ప్రకారం తెలంగాణ జనాభా 3,68,00,000. ఇప్పుడు నాన్ అఫీషియల్ లెక్కల ప్రకారం తెలంగాణ జనాభా 4,10,00,000. కానీ ఈ సర్వేలో ఏంటది? ఈ తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి సమగ్ర ఇంటింట కుటుంబ సర్వేలో మొత్తం తెలంగాణ జనాభా 3,54,00,000. ఏందండి ఇది అసలు?
ఈ జనాభా పెరిగిందా తగ్గిందా అంటే 1921 గ్రేట్ డివైడింగ్ ఇయర్ ఆఫ్ అనేది ఏమన్నా వచ్చిందా? 1921లో మొత్తం దేశంలో జనాభా చచ్చిపోవటం వల్ల జనాభా పర్సెంటేజ్ తగ్గింది. మరి అట్లాంటి పరిణామం ఏమన్నా తెలంగాణలో వచ్చిందా ఈ 10 సంవత్సరాలు? నాకైతే అర్థం కావట్లేదు. దాదాపు 3.1% అంటే ఇంకా 16 లక్షల మంది పాల్గొనలేదు. వివిధ కారణాలతో వాళ్ళు అసలు పాల్గొనలేదు. అది కూడా చెప్తాను. ఒరిజినల్ గా తెలంగాణ జనాభా 4,10,00,000. 4,10,00,000 జనాభా ఉంటే మీరు అఫీషియల్ రికార్డ్ గా మీ సర్వే ప్రకారం 3,54,00,000 మంది అని ఎట్లా చెప్తున్నారు? 4,10,00,000 జనాభా ఉంటే 3,54,00,000 జనాభా మీ సర్వేలో అంటే ఇది తప్పుడు సర్వే అన్నట్టే కదా. రెండోది, తెలంగాణలో 1,17,00,000 కుటుంబాలు ఉంటే ఈ సర్వే కనెక్ట్ చేసింది 1,12,00,000 కుటుంబాలను మాత్రమే కనెక్ట్ చేసింది. అంటే ఇట్లాంటి చెప్పుకుంటూ పోతే అనేక రకాలైనటువంటి. రెండోది ఇంకో కీలకమైన ప్రశ్న అడుగుతానండి నేను. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మైనార్టీల కులాలు 14 కులాలు ఉంటే నువ్వు వాళ్ళ పర్సంటేజ్ 12% చూపెడుతున్నావు. తెలంగాణ రాష్ట్రంలో 18 కులాలే అగ్ర కులాలు ఉంటే వాళ్ళ పర్సంటేజ్ 15% చూపెడుతున్నావు. తెలంగాణ రాష్ట్రంలో 134 బీసీ కులాలు ఉంటే వాళ్ళ పర్సంటేజ్ వచ్చి 46% చూపెడుతున్నావు. ఎక్కడ కూడా ఈ లెక్కలకు పొంతనలేనటువంటిది. రెండో కీలకమైన విషయం ఏంటంటే వీళ్ళు ఎందుకు ఈ లెక్కలు అడ్జస్ట్మెంట్ చేశారనిపిస్తుందండి. ఎందుకు అడ్జస్ట్మెంట్ చేశారంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% క్లెయిమ్ చేయాలంటే ఓసీల జనాభా అంటే అగ్రకులాల జనాభాని రాష్ట్రంలో మీరు 15% చూపించారు. కానీ వాస్తవంగా వాళ్ళు 7 నుంచి 8% మాత్రమే ఉంటారు. అదే బీసీల జనాభాని ఎందుకు 46% చూపించారంటే రేపొద్దున స్థానిక సంస్థల్లో తెలంగాణ ప్రభుత్వం 42% రిజర్వేషన్ ఇవ్వడానికి, అంటే మీ జనాభా ప్రాతిపదిక మీద మేము రిజర్వేషన్ ఇస్తామని చెప్పడానికి అలైన్మెంట్ చేసినట్టుగా కనపడుతుంది. అక్కడ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రక్షించడానికి 15% అగ్రకులాల జనాభా చూపెడుతుంటే ఇక్కడ స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు మేము ఇస్తున్నాం, మీరు 46% ఉంటే అని చెప్పడానికి ఈ టింకరింగ్ అడ్జస్ట్మెంట్ చేసినట్టుగా కనపడుతుందండి. దీంట్లో వాస్తవాలు లేనట్టుగా ఇవన్నీ మార్పిడి చేసినట్టుగా అలైన్మెంట్ చేసినట్టుగా వాళ్ళకు అనుకూలంగా మార్చుకున్నట్లుగా కనపడుతుంది. కాబట్టి ఇది చాలా దుర్మార్గం. ఎందుకంటే బీసీలు 46, బీసీ మైనారిటీలు వచ్చేసి 10%, అంటే మొత్తం మీరు 56% అని చెప్తున్నారు. అసలు ఒరిజినల్ గా బీసీలే అంటే మైనార్టీ స్టేటస్ ఎందుకు వదులుకుంటారండి? బీసీఈ ఏదో రిజర్వేషన్లు ఇచ్చినంత మాత్రాన వాళ్ళు మైనార్టీ స్టేటస్ వదులుకొని ఇటు ఎందుకు వస్తారు? కాబట్టి ఒరిజినల్ గా బీసీలే 50% కంటే ఎక్కువ ఉంటారు తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి అది మర్చిపోయారు. మీరు చూడండి, బీహార్ లో కులగణన జరిగితే అక్కడ బీసీలు 13 కోట్ల జనాభా ఉంటే అక్కడ బీసీలు 63% ఉన్నారు. అంటే మీకు కనీసము 63% అంటే ఇక్కడ కూడా బీసీలు మైనార్టీ బీసీలు కలిపితే 60 నుండి 61% ఉంటారు. బీసీలు మైనార్టీ బీసీలు కలిపితే 61% ఉంటారు. అంటే మేము 51%, మైనార్టీ బీసీలు 10%, 61% ఉంటాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో అగ్రవర్ణాలు కేవలం 7 నుంచి 8% మాత్రమే ఉంటారు. కానీ దాన్ని ఎక్కువ చూపించి చేసేటటువంటి క్రమంలో ఆ 5% మాకు తక్కువ చూపించారు, మాకు తక్కువ 5% చూపించారు కాబట్టి 46% పడిపోయింది. కాబట్టి ఈ రిపోర్టు సమగ్రంగా లేదు, అశాస్త్రీయంగా ఉంది అనేటటువంటి అభిప్రాయం. నేను చేసే కామెంట్ ఏంటంటే తెలంగాణలో సార్ ఓకేనా ఒక పాయింట్ చేసి వదిలేస్తాను. తెలంగాణలో ఈ కులగణన ప్రారంభమైనప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, తెలంగాణలో జరిగే కులగణన దేశానికి దిక్చూసి అని చెప్పారు. తెలంగాణలో జరిగే కులగణన దేశానికి రోల్ మోడల్ గా నిలబడుతుందన్నారు. కానీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత, రిపోర్ట్ సర్వే చూసిన తర్వాత ఇది రోల్ మోడల్ కాదు, రోల్డ్ గోల్డ్ మోడల్. ఓకే రైట్. వెంకటేశ్వర నమస్కారం అండి. మొత్తం మీద కులగణన